హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఇవాళ మనం ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో నేను ఉల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయ కానీ, అల్లం కానీ లేకుండా ట్రై చేశానండి. సో దీనికోసం మనం ముందుగా రైస్ ఉడికించుకుందాము. సో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని దానిని బాగా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున పోసుకోవాలి. ఆ తరువాత రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో బిర్యానీ ఆకు ఒకటి, 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్క, తరువాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 వేసుకుని ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 1/2 స్పూన్ షాజీరా, 15 నుంచి 20 జీడిపప్పులు, ఆ తరువాత ఒక క్యారెట్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు ఒకటి, క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 3 ఫ్రెంచ్ బీన్స్ని తీసుకుని సన్నగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్లో సాల్ట్ వేసి బాయిల్ చేసాం కదండి, కాబట్టి జాగ్రత్తగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుని కూర ముక్కల్ని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మన రైస్ ఎలా వచ్చిందో చూద్దామండి. పైన తేలినటువంటి బిర్యానీ ఆకుని, పచ్చిమిరపకాయలని తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి రైస్ ఎలాగ బాయిల్ అయిందో, పొడి పొడిగా వచ్చింది కదా. సో మన కూర ముక్కలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఈ స్టేజ్లో కూర ముక్కలు ఉడికిన తర్వాత మనం లవంగాలు వేసుకోవాలండి, ఒక 4. ఇదే ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్, తప్పకుండా వేసుకోండి. ఇది మీకు రైస్కి ఒక మంచి టేస్ట్ని ఇస్తుంది, అస్సలు మిస్ చేయొద్దండి. సో మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మన కూర ముక్కలు ఉడికిపోయాయి కదండి, ఇవేమీ కర్రీకి ఉడికినట్టుగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనం ఇందులో నుంచి బిర్యానీ ఆకుని, దాల్చిన చెక్కని తీసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని వేసుకుని బాగా కలుపుకుందాం. పొడి పొడిగా వచ్చింది కదండి. ఇందులో నేను ఏ విధమైన సాసులు వేయట్లేదు. జనరల్గా ఫ్రైడ్ రైస్ అంటే అందరూ సాసులు అవి వేస్తారు, నేను ఏమీ వేయకుండా ట్రై చేశాను. చాలా బాగుందండి టేస్ట్ కూడాను. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి, మరి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.